అబ్దుల్లాపూర్ మెట్ల మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు మండలంలో 865.11 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇందులో 379.25 గుంటలు ఖాళీగా ఉందని ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. బాటసింగారం అనాస్పూర్ గ్రామాల్లోని కబ్జాలపై చర్యలు తీసుకున్నామని, తన పేరు వాడుకుని కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మన మండలంలో ఉన్న ప్రభుత్వ భూములు ఖాళీవన్నీ గుర్తించి మరి ఫెన్సింగ్ వేసే వాటికి ఫెన్సింగ్ వేయడం, మరి ఎక్కువగా ఉన్న భూములకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు హద్దులు ఏర్పాటు చేసి పిల్లర్ లాంటివి ఏర్పాటు చేయడం, ఖచ్చితంగా ప్రతి సర్వే నెంబర్ ప్రతిది కూడా సర్వే చేయమని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చున్నారు. వీటిలో భాగంగా మనం ఇప్పటి వరకు మండల పరిధిలో సుమారు 865 ఎకరాల 11 గుంటల భూమి సర్వే చేస్తున్నాం. ఈ సర్వేలో 379 ఎకరాల 25 గుంటలు ఖాళీగా ఉన్న భూమిని గుర్తించడం జరిగింది. ఈ భూమిలో కొన్ని ఆక్రమణ అంటే ఇండ్లు ఉంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ఇండ్లు అక్రమంగా నిర్మించి ఎటువంటి జనాలు లేకుండా ఖాళీగా డోర్లు లేకుండా ఏది లేకుండా ఇండ్లు ఏవైతున్నాయో అవి కూడా కొన్ని కూల్చడం జరిగింది. కలిసి ఇప్పటి వరకు మన మండలంలో 379 ఎకరాలు 25 గుంటలు ప్రభుత్వ భూమి గుర్తించడం జరిగింది. లేదు, వాళ్ళ అనుచరులు ఏదైతే చేసిరో అట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారికి అయితే దాంట్లో ఎటువంటి అది లేదు. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారే అట్టి కాలనీ మీద నా మీద ఆరోపణలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సారే చెప్పారు. ఖచ్చితంగా ఎందుకంటే వారికి దృష్టిలో ఏది లేనట్టు ఉంది. ఎందుకంటే వారు ఎవరైతే అతని పేరు వాడి ఏదైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్య తీసుకోవాలని కూడా ఆదేశించడం. అనవసరంగా మా ల్యాండ్లు గులగొట్టారు. అక్కడ పక్కన ఊరు ఎమ్మెల్యే మనుషులు ల్యాండ్ సాఫ్ చేస్తుంటే మా అనవసరంగా వచ్చి మా భూములు ఎన్నో ఏళ్ళ కింద కట్టినాయి, మా ఇల్లు గులగొట్టారు. దానికి ఎలాంటి సంబంధం లేదు. అదే అలాగా సర్వే నెంబర్, మా సర్వే నెంబర్ అలాగా. మా ముత్తాతల కాలం నాటి గత 70 ఏళ్ళుగా ఇళ్ళనే ఉంటున్నాం మేము. 70 ఏళ్ళు మా తాతలు ముత్తాతలు కాంచి ఇవాళ వచ్చి మా ఇల్లు గులగొట్టారు సార్. ఎకరం 5 గుంటలు ఉంటుంది సార్ మాది. మా ముత్తాతల కాలం నుంచి ఇన్నే ఉంటున్నాం మేము. ఆంజనేయులు ఇంటి ట్యాక్స్, కరెంటు బిల్లు, అది ఇంటి నెంబర్ అన్నీ ఉన్నాయి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసింది మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మేము పనికాడు ఉంటాం కదండి, ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసింది మాకు. అట్లా ఐడియా మాకు అయింది టైం అంతే. మేము పనికి పోయినాం చూసి ఎవరు లేని టైంలో వచ్చేసి గులగొట్టేసారు సార్. మాకు ఎవరు గులగొట్టిరో కూడా మాకు సరిగ్గా తెలియదు. మాకు తెలియదు, ఏం చేయదు. మా ఇల్లు గులగొడితే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిని అడగాల మేము? బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ కమిషన్ గడువు పెంపుపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. విచారణ తర్వాత నివేదిక అంటూ లీకులు ఇవ్వడం, కాళేశ్వరం విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రభాకర్ ఆరోపించారు. పార్టీల మధ్య డీల్ కుదుర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం పైన విచారణను ఏర్పాటు చేస్తున్నామని చెప్పన్నారు. ఆ ప్రకారంగా ఒక కమిషన్ వేశారు, విచారణ సంఘాన్ని నియమించారు. ఆ విచారణ జరుగుతా ఉంది, గడువు కూడా పూర్తయింది. మళ్ళీ గడువు పొడిగిస్తున్నామని చెప్పని ప్రకటించారు. అది ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, లక్షల ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఒక ప్రాజెక్టు, ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. పోతే రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా కుంటుపడింది. నడవటమే కాదు, కుంటుపడింది. ప్రతి ఏటా కూడా ఖరీఫ్ వస్తుంది, రబీ పోతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పంట దిగుబడి జరిగిన తర్వాత ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కేంద్రాలు తెరిచి ధాన్యాన్ని సేకరించాలా? ఈ మధ్య కాలంలో దళారులకు వదిలిపెట్టి అకాల వర్షాలతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డ్లలో పడి ఉన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వ పరంగా నాదుడు లేనటువంటి దుస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతుంది.